సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్పై హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు కంప్లైంట్ చేశారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేశారని తెలిపారు బాధితులు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్స్పై 25% ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండి శ్రీధర్ తెలిపారన్నారు. స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులను కోరుతున్నారు బాధితులు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. మానేది 14. లాస్ట్ 15 డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్తున్నానండి. కానీ వాళ్ళు ఈవెన్ అట్లీస్ట్ 1% కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అది హెల్త్ మీద వచ్చిందండి, బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ 1% అంటే 1% కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఆయన శ్రీధర్ బొల్లేరు ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రెనోవేషన్ చేసుకుంటున్నారు, పెయింటింగ్లు చేసుకుంటున్నారు, కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నామో ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు, సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణభూమి ఆఫీస్లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు, లేదంటే కానీ న్యూసెన్స్ మాటలు మాట్లాడాలు, లేదంటే కానీ నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారా అని చెప్పడాలు, లేదంటే కానీ మీరు 1 డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు. ఇలాంటి హరాస్మెంట్లు లేడీస్కి చేస్తున్నారండి. మల్టిపుల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి, చెక్ బౌన్స్ కేసెస్ వేసాము, అన్నీ కూడా ప్రోగ్రెస్లు ఉన్నాయి. కానీ చాలా మంది ఇప్పటివరకు పోలీస్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, చెక్ బౌన్స్ కేసులు ఉన్నారు, సివిల్ ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మాకు ఏ ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదండి. ఇస్తాము, మెయిల్ ఇస్తాము, లేకపోతే మా ఎలక్షన్స్ వల్ల వచ్చినాయి, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీకు ఇస్తాను, మీ ప్రాబ్లం ఏం లేదు, విత్ 24% ఇంట్రెస్ట్తో మీకు అందరికీ పే చేస్తానని చెప్పి 2 years నుంచి చెప్తున్నారండి. కానీ